ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకుని వాక్యంలో ప్రవేశిద్దాం. త్వరలో పొందిన మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువు మీ వాక్యం ధ్యానించుకుంటుండగా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. మీ నామమున ముందుకు సాగడానికి సాయం చేయండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆత్మాభిషేకం మాకు దయచేసి మీ నామంలో ప్రభువా ముందుకు సాగి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, గణపరచుటకు మీరు అనుగ్రహించిన మహోన్నతమైన కృప ప్రభువా. కేవలం మీ రక్తం ద్వారా కడగబడినే ప్రభువా మేము పవిత్రులుగా తీర్చబడ్డాం. మీ రక్తం ద్వారా కడగబడిన ప్రభువా మా పాప క్షమాపణ లభించింది. మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరిచినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 13 వచనం చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించినది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం మనం గమనించినట్లయితే దేవుని వాక్యము సజీవమైన వాక్యము, బలమైన రెండంచెలు గల ఖడ్గం వంటి ఖడ్గం కంటే కూడా వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరువులేక తేటగా ఉన్నవి అని వాక్య భాగం సాధిస్తుంది. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో వాక్య భాగం గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో వాక్య భాగం గమనించినట్లయితే, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయములను పరిశోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. మరలా ఒకసారి చదువుకుందాం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయములను శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యేసు క్రీస్తు ప్రభువు ఆయన యొక్క తీర్పు తీర్చు సమయమున హృదయాంతరంగములను పరిశీలిస్తాడని మన ప్రభు వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో గమనించినట్లయితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాడి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో ఒక వాక్య భాగం రాయడం జరిగింది. సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రియములను హృదయమును చూచువాడవు నీవే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 వాక్య భాగాలను మనం గమనించినట్లయితే ఆయన మన హృదయాంతరంగాన్ని పరిశీలన చేస్తాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. దేవుడు ఎప్పుడు కూడా హృదయాంతరంగములను పరిశీలన చేస్తాడు. హృదయమును పరిశీలన చేయడము, తలంపులను పరిశీలన చేయడము, ఆలోచనను పరిశీలన చేయడము దేవుని యొక్క కార్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అనుకోవచ్చు, నా హృదయ రహస్యంలో ఎవరికి తెలియదు, నా హృదయం లోపల ఉంది, నేను చేసే ఆలోచన ఎవరికి తెలియదు, నేను చేసే తలంపులు ఎవరికి తెలియదు, నేను చేసేటువంటి ఆలోచనలోని రహస్యం ఎవరు గ్రహించలేరు అని. దేవునికి సమస్తము కనబడుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పృష్టం ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసిందో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆకాశం నుంచి దేవుడు చూచి నరులను పరిశీలిస్తున్నాడట. ఎవరైనా దేవుని వెదకులాడి కనుగొనవాడు ఉన్నాడేమో అని చెప్పి ఆయన ఆకాశమును చూచి నరులను పరిశీలిస్తున్నాడని చెప్పి ప్రభు వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వాక్య భాగము గమనించినట్లయితే ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ వారి యొక్క హృదయాలను పరిశీలిస్తున్నాడు, వారి అంతరంగమును పరిశీలిస్తున్నాడు, వారి తలంపులను పరిశీలిస్తున్నాడు. ఈరోజు మన హృదయంలో పరిశీలనలో మనము గెలవాలి అంటే మన హృదయంలో ఎవరు ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభువు మన హృదయంలో ఉంటే మనం పరిశీలనలో, తీర్పులో గెలిచి తీరుతాం. లేకపోతే మన హృదయంలో సాతాను ఉంటే చెడు తలంపులు ఉంటాయి, సాతాను ఉంటే చెడు కార్యక్రమాలు ఉంటాయి, సాతాను ఉంటే పాపపు ఆలోచనలు, పాప క్రియలు, పాప తలంపులు, పాపపు చేష్టలతో మన హృదయం నిండిపోయి ఉంటుంది. అదే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉంటే
యేసుక్రీస్తు ప్రభువును నువ్వు రక్షకుడిగా అంగీకరించి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో నివసిస్తూ ఉంటే, నీ హృదయంలో ప్రేమ, శాంతి, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం కలిగి ఉంటావు. ఇటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు నిన్ను పరిశీలిస్తున్న సమయంలో ఆయన ఎంతో ఆనందిస్తాడు. నా ప్రియ కుమారుడు రక్షింపబడ్డాడు, తన యేసుక్రీస్తు ప్రభు రక్తంలో ఆయన తన పాపం కడుక్కున్నటువంటి బిడ్డ అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో తమ పాపం కడుక్కుంటాడో వాడు ధన్యుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువే మార్గము, యేసుక్రీస్తు ప్రభువే సత్యము, యేసుక్రీస్తు ప్రభువే జీవము, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప తండ్రి ఎదుగు ఎవడు రాడు అని యోహాను సువార్త 14:6 వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన మన యొక్క హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరిశోధన చేసే దేవుడు. కాబట్టి ఈరోజు మన యొక్క హృదయమును యేసుక్రీస్తు ప్రభువును అప్పగిస్తే, మన యొక్క హృదయమును యేసుక్రీస్తు ప్రభువును మనము అప్పగించుకున్నప్పుడు అప్పుడు తండ్రి అయిన దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరైతే యేసు అని విశ్వాసం ఉంచుతారో వారి కుటుంబం రక్షణ పొందుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరిస్తారో వారు రక్షణ పొందుతారు. రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 వాక్య భాగం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు చూడండి వాక్యము, రోమీయులకు రాసిన పత్రిక 10:9 యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడి హృదయంలో ఉండి ఆయన లేపినని నీ హృదయం విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువు నా పాప నిమిత్తము, నా శాపం నిమిత్తము కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు. ఇది నిశ్చయము. విశ్వసిస్తేనే రక్షణ, విశ్వాసం లేకపోతే రక్షణ లేదు. ఏదో సేవకుడు చెప్పాడు సంఘంలోని, యేసు ప్రభువా నీ పాపంతో కడుగా నేను నోటితో అన్నంత మాత్రాన నీకు రక్షణ కలగదు. నీ హృదయాన్ని యేసు దేవుడు పరిశీలన చేస్తాడు కనుక నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి తీరిండాలి. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిండాలి. అప్పుడే నీకు రక్షణ. రక్షణ అనేది విశ్వాస కార్యము. రక్షణ అనేది ఒక విశ్వసించే కార్యము. యేసుక్రీస్తు ప్రభువు నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తే నీకు నిత్య జీవం కలుగుతుంది. లేదా పాపం వలన వచ్చి జీతం మరణము, నువ్వు మరణిస్తావు. రోమీయులకు రాసిన పత్రిక 6:23 వాక్య భాగం సెలవిస్తుంది, ఏలనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి యేసుక్రీస్తు ప్రభు వాక్యం ఏ విధంగా సెలవిస్తుందో. రోమీయులకు రాసిన పత్రిక 5:8 దేవుడు మనల్ని తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లని కావాలి, ఇంకను పాపలమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షింపబడతాం, తీర్పు నుంచి రక్షింపబడతావు. ఇంకా తీర్పులో నువ్వు గెలుస్తావు, దేవుని తీర్పులో నువ్వు విజయం సాధిస్తావు. ఎందుకంటే నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు కనుక. ఒకవేళ నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే, ఒకవేళ నీ జీవితంలో యేసు ప్రభు స్థానం లేకపోతే నీ జీవితం నరకానికి వెళ్ళవలసి వస్తుంది. నీవు నరకంలో ఉంటావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ జీవితము దుర్భరమైన జీవితం నువ్వు జీవిస్తావు సహోదరుడా, సహోదరు. అందుకే ప్రకటన గ్రంథము 3:20 ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను హృదయం వద్ద చేరి తలుపు తడుచున్నాను, ఎవడైనా నా స్వరం నేను తలుపు తీసేలా నేను వారి హృదయంలో ప్రవేశిస్తాను. ప్రభు వాక్యం సెలవిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 16:16 ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 16:16 ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, దిగంబరుగా సంచరించిన జనులు తన దిశలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగతనానికి వచ్చినట్టుగా ఆయన తన రాకడ సమయంలో వస్తాడు. అప్పుడు నీవు ఏ పరిస్థితిలో ఉంటావు? రక్షణ వస్త్రం తలంకరింపబడినావా? రక్షణ వస్త్రం లేకుండా ఉన్నావా? రక్షణ వస్త్రంతో ఉంటే ఆయన తన బిడ్డగా నువ్వు చేర్చుకుంటాడు. రక్షణ వస్త్రం లేకుంటే నీవు విడవబడతావు. అప్పుడు ఏడుపు పండు కొరికే స్థలానికి నువ్వు వెళ్ళవలసి వస్తుంది. అగ్ని గంధకంతో మళ్ళీ గుండంలోకి వెళ్ళవలసి వస్తుంది. సహోదరుడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసంతో ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తం ప్రతి పాపాన్ని మనం పవిత్రులుగా చేస్తుంది. ఆయన మన పాపము శాంతికరమైనాడు. మన పాపం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి పాపం నుంచి మనం విడుదల కలిగిస్తాడని యోహాను రాసిన మొదటి పత్రిక 1:7-9 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించావా? యేసుక్రీస్తు ప్రభు రక్తం నీ పాపము కడుక్కున్నావా? రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదు.
హెబ్రీ పత్రిక 9:22 వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత లేకుండా ఏ మనిషి కూడా దేవుని చూడలేడు అని హెబ్రీ పత్రిక 12 వాక్య భాగం సెలవిస్తుంది. చూడండి ప్రియ సహోదరుడా, సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన స్థితిలో ఉన్నావా? యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన స్థితిలో ఉన్నావా? పరిశుద్ధత కలగాలంటే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడాలి. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడాలంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసమే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నేను కడిగిస్తుంది. విశ్వాసమే క్రైస్తవ జీవితానికి పునాది. విశ్వాసమే క్రైస్తవ జీవితానికి బలమైన శక్తి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము అని చెప్పి హెబ్రీ పత్రిక 11:6 వాక్య భాగం సెలవిస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అతని నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అబ్రహాము వయస్సు, అబ్రహాము పరిస్థితి మనం గమనించండి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన అబ్రహాము నమ్మాడు. 99 సంవత్సరాల వయసులో నీకు సంతానం అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అబ్రహాము నమ్మి విశ్వసించి యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి, తండ్రి అయిన దేవుని నందు విశ్వాసం ఉంచి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని నమ్మి విశ్వసించినట్టుగా నీవు నేను కూడా యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచితేనే ఈరోజు రక్షింపబడతాం. లేకపోతే మన జీవితాల్లో యేసు ప్రభు రక్షణ లేకపోతే, యేసు రక్తంతో నువ్వు కడగబడకపోతే నీకు పరలోక రాజ్యము లభించదు. యుగ యుగములు ఆరని అగ్నితో కాల్చబడతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. కాబట్టి మన హృదయాలను ప్రభువుకు సమర్పించు. హృదయం అన్నింటికంటే ఘోరమైనది, అది మోసకరమైనటువంటిది. కాబట్టి దాన్ని గ్రహింపగలవాడు ఎవడూ లేడు. కేవలం దాన్ని పరిశీలన చేయాలన్నా, పరిశోధన చేయాలన్నా తండ్రి అయిన దేవుని వలనే తప్ప ఎవరి వలన సాధ్యం కాదు. నీ హృదయాన్ని తండ్రి పరిశీలన చేసేటప్పుడు నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే ఆయన నిన్నెంతో ప్రేమిస్తాడు, ఆయన హత్తుకుంటాడు. ఎవడు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటాడో నేను నా తండ్రి మహిమతో వచ్చినప్పుడు దేవదూతలు ఎదుట వాడిని ఒప్పుకుంటారని యేసు ప్రభు సెలవిచ్చాడు. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీవు ప్రతిదినము శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. నీవు శిలువను ఎత్తుకుని వెంబడిస్తే యేసు క్రీస్తు ప్రభు శిలువ ప్రేమ నీలో ఉంటుంది. ఆయన తన శిలువలో ఆ శిలువలో ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎందుకంటే మనం ఇంకా పాపలమైండగా ఆయన మన కోసం చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు, నీ జీవితాన్ని నా జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు దాంట్లో యేసు ప్రభు ఉన్నాడా లేడా అని చెప్పి మనము తెలుసుకునే లోపే ఆయన గ్రహించగలం. ఎందుకంటే ఆయనకు సమస్తము స్పష్టంగా కనబడుతుంది అని వాక్య భాగం సెలవిస్తుంది. ఈరోజు సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? యేసు క్రీస్తు ప్రభుని నువ్వు అంగీకరించినావా? యేసు క్రీస్తు ప్రభుని ఏదో నామకార్థ క్రైస్తవులాగా ప్రతి ఆదివారము మందిరంలోకి వెళ్ళే క్రైస్తవులాగా అంగీకరించున్నావు? ఇది రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించు. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నీ పాపములు కడుగు. యేసు క్రీస్తు ప్రభు రక్తం తప్ప ఏ యొక్క రక్తం నీ శుద్ధినిగా చేయలేదు. ఏ యొక్క శక్తి కూడా నేను పాపను విడిపించలేదు. ఆ రోజు ఆదాము అవ్వలు దేవుని విరోధంగా చేసిన శాపము యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో కడిగి పవిత్రపరిచాడు. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు ప్రభు నామమున నువ్వు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే నీ జీవితంలో పాపములకు క్షమాపణ లభిస్తుంది. నీ జీవితంలో పాపం నుంచి విడుదల కలుగుతుంది. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. మరలా ఇటువంటి సమయం ఒకటి రాదు సహోదరుడా, మరలా ఇటువంటి సమయం రాదు సహోదరి. ఈ దినం నీ జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించు. అప్పుడు ఆయన సమస్త జ్ఞానానికి మించిన దేవుని జ్ఞానం నీ హృదయంలోకి పంపి వాక్యంతో నీతో మాట్లాడి ప్రభు నిన్ను సందర్శించి నీ జీవితాన్ని మారుస్తాడు. పాప జీవితం ఇంకా ఉండదు. నీ జీవితంలో అశాంతి ఉండదు. శాంతి, సమాధానంతో నింపబడుతుంది. నీకు రక్షణ కలుగుతుంది. నీ జీవితం అభివృద్ధి చెందుతుంది. నీ జీవితంలో ఇంకా అప్పులు ఉండవు. నీ జీవితంలో ఇంకా బాధలు ఉండవు. నీ జీవితంలో ఇంకా కష్టం ఉండదు. నీ జీవితంలో ఇంకా నష్టం ఉండదు. నీ జీవితంలో ఇంకా వ్యాధులు ఉండవు. నీ జీవితంలో ఇంకా బాధలు ఉండవు. అన్నిటి నుంచి యేసు ప్రభు విముక్తిపరిచి నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. నిన్ను తన యొక్క కుమారుడిగా స్వీకరిస్తాడు. తన యొక్క కుమార్తెగా స్వీకరిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన కుమారుడిని చేర్చుకున్నట్టుగా యేసు ప్రభు ఈరోజు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన ఈ క్షణమైన హృదయంలోకి ప్రవేశించి నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. దేవుడి వాక్యం అన్నిటిలో దీవించినాక ప్రార్థించుకుందాం. పరలోకమున్న మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి ఫలింపజేయమని, నూరంతలుగా ఆశీర్వదించమని, విన్న హృదయాలను ప్రభువా అనేక మందికి
మందికి వాక్యం ప్రచురపరిచే కృప చూపినటువంటి సహాయం చేయమని, ఈ వాక్యం వర్ధన చేయమని, మీ నామంలో ముందు సాగడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.